నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి అయితే ఉంది. నిత్యావసర సరుకుల ధరలే కాదు, కామన్గా వాణిజ్యపరమైన ఏ సరుకు పట్టుకున్నా కానీ చేతులు కాలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వత్రా సరుకుల ధరలు అయితేనేమి, ఆయిల్ ధరలు అయితేనేమి, హోటల్లో ఏదైనా టిఫిన్స్ ధరలు కానీ, బిర్యానీ ధరలు కానీ బీభత్సంగా పెరిగి సామాన్యులను అడ్డు వీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. కిరణ్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ తగ్గుముఖం అనేది ఒక్కసారి కూడా చూడలేదు, ఎందుకంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కోడిగుడ్డు ధర దాదాపుగా 3.5 నుంచి 6 రూపాయలకైతే పెరగడం జరిగింది. అదేవిధంగా చికెన్ రేట్లు 160 నుంచి 250, 300 దాకా పెరిగింది. మటన్ అయితే 800 నుంచి 1000 రూపాయలు. కూరగాయల ధరలు మీరు ఏది తీసుకున్నా కూడా కేజీ 60 నుంచి 70 రూపాయల దాకా. ఇక పాత బియ్యం, ఏదన్నా బియ్యం గురించి గనక తీసుకుంటే 80 నుంచి 100 రూపాయల దాకా ఉన్నది. ఇది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తేనే రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పరిస్థితి ఇలాగా ఉంటే, కరెంటు బిల్లు పరిస్థితి ఏంటంటే 200, 300 వచ్చే కరెంటు బిల్లు ఏమో 3000 చేశారు. చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకా నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. 2,35,000 ఉద్యోగాలు పెండింగ్ పెట్టారు. ఏ ఉద్యోగస్తుడికి జీతాలు లేకుండా 2 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం తినే వాళ్ళ మీద కూడా కేసులు పెడతా, ఒకసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాముంటే, ఒకసారి ఈయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన తర్వాత ప్రపంచం మొత్తం కరోనా వచ్చి మొత్తం చాలా దేశాల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు శ్రీలంకలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి కనుక అవకాశం ఇస్తే, ఇప్పుడు శ్రీలంక పరిస్థితిలో కొన్ని టిఫిన్ రేట్లు చెప్తాను. కాడు వడ ప్లేటు 350 రూపాయలు, సాంబారు వడ ప్లేటు 350 రూపాయలు, ఆనియన్ రవ్వ దోశ 750 రూపాయలు, 2 ఇడ్లీ 350 రూపాయలు, బటర్ నాన్ 400 రూపాయలు, చిల్లీ పన్నీర్ గ్రేవీ 1100 రూపాయలు, మినరల్ వాటర్ 100 రూపాయలు, ఫిల్టర్ కాఫీ 300 రూపాయలు. శ్రీలంకలో ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గనక 24లో అధికారంలో వచ్చాడు అంటే ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. మనుషులు పీక్క తినే పరిస్థితి వస్తుంది. మనిషికి 2 కళ్ళు ఎందుకు, 2 కిడ్నీలు ఎందుకు అని చెప్పి డాక్టర్ని ఇంటికే పంపించి, ఒక కన్ను చాలు, ఒక కిడ్నీ చాలు అని చెప్పి ఇప్పటిదాకా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. మీ బిడ్డ అంటున్నాడు. మీ ఆస్తులు దోచుకోవటానికే మీ బిడ్డ అయ్యాడు. కానీ ఆయన ఆస్తులు మీకు ఇవ్వటానికి మీ బిడ్డ కాదు. మీ ఆస్తులు దోచుకోవటానికి మాత్రమే మీ బిడ్డ. మీ ఆస్తులు దోచుకొని ఆయన ఆస్తులు పెంచుకోవటానికి. అదేవిధంగా ఇతని చెల్లి కూడా తయారైంది. అన్న సంపాదిస్తున్నాడు, నేనెందుకు సంపాదించకూడదని ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే, వీళ్ళ నాన్నగారు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఎన్నో బూతులు మాట్లాడి కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయ్యి మళ్ళీ రాష్ట్రానికి ఏదో చేస్తాను అంటే 2014లో రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కాంగ్రెస్ అని తెలిసి కూడా
నువ్వు కాంగ్రెస్లో పోటీ చేస్తాను అంటే ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నీకు కానీ మీ అన్నకు కానీ సరైన బుద్ధి ప్రజలే చెప్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కారించి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ జనాలకి అంత డబ్బులు పంచుతూ బటన్ నొక్కుతూ అంత ఆనందంగా ఉంటే ప్రజలు ఈ నిత్యావసర సరుకుల ధర గురించి పట్టించుకుంటారంటండి. డబ్బులు వస్తున్నాయి కదా, సరుకుల ధరలు పెరిగితే ఏమైందని చెప్పి జనాలు పట్టించుకుంటారంటారా? 3,000 ఇస్తా అన్నాడు పెన్షన్, పెంచలేదు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేయలేదు. పిఆర్సి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 2,35,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టాడు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయటం చేత కాలేదు. 73% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. నువ్వు గేటుకి గ్రీజు పోయిందంటేనే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాను. నువ్వు రూపాయి జీతం తీసుకుంటా 60 మంది సలహాదారును పెట్టుకొని 2,50,000 మంది వాలంటీర్లను పెట్టి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షి పేపర్ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు సాక్షి పేపర్ వేయించుకోవాలి. వాళ్ళ మీద కూడా నువ్వు బిజినెస్ చేస్తా. ప్రతి ఒక్కళ్ళు అక్రమంగా సంపాదించి వైజాగ్లో 15,000 ఎకరాల గంజాయి పంట వేసావు. చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందన మొత్తాన్ని పెద్దిరెడ్డి సర్వనాశనం చేశాడు. ఇక ఇసుక మాఫియా గురించి కానీ, మట్టి మాఫియా గురించి కానీ, ఆడపిల్ల మీద అత్యాచారాల గురించి కానీ 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా. బాబాయ్ కేసు కానీ, కోడి కత్తి కేసు కానీ ఏ ఒక్క వాయిదాకి కూడా వెళ్లకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా. 3 రాజధానులు కడతాను అని 3 పెళ్ళాల గురించి మాట్లాడుతున్న నీకు సరైన బుద్ధి చెప్పడానికి ఇంకా కొన్ని రోజులే టైం ఉందని చెప్పగలను. అది కాదు కిరణ్, ఇప్పుడు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు మేము గెలవబోతున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున సిట్టింగ్ స్థానాలు కూడా మారుస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయో లేకపోతే ఏదో అని చెప్పి జనాలు ఆలోచించే పరిస్థితి లేదు కదా. 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతుంటే ఇవన్నీ మీరు చెప్తారు ఎందుకని? అట్లా ఎలా గెలుస్తాడో చెప్పండి. నువ్వు ఒకసారి అధికారంలోకి వచ్చినందుకు బాబాయిని లేకుండా చేసావు, చెల్లిని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు, రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటా రాష్ట్రంలో బతికే అవకాశం ఏ ఒక్కరికి లేకుండా నువ్వు నీ పార్టీ వాళ్ళు కానీ బతకడానికి తప్ప మిగతా వాళ్ళు ఏ ఒక్కరు కూడా అవకాశం లేకుండా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ఒక్క పోలవరం ప్రాజెక్ట్ అన్నా కట్టావా? ఎక్కడ 26 జిల్లాలు 13 జిల్లాలను 26 జిల్లాలు చేయటం తప్ప నువ్వు చేసింది ఏముంది? అంటే రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ నేగ్గర పెట్టుకుని జిరాక్స్ ప్రజలకు ఇస్తాను అంటే నమ్మే పరిస్థితిలో లేరు. నేనేందంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 24 ఎలక్షన్లకి మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న మీరు విలువైన ఓటుని మీరు వినియోగించుకొని టీడీపీకి గనక మీరు వెయ్యలేదు అంటే మీరు మీ ఆస్తులే కాదు ఆంధ్రప్రదేశ్నే మర్చిపోండి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న నిత్యావసర ధరలు, మారుతున్న రాజకీయ విధానాలు, తద్వారా ప్రజలపైన పడుతున్న భారాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.